హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్. ఇక 'మనసా స్మరామి' పార్ట్ 122తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవనిని పడుకోమని అభి చెప్పగానే, మీరు కూడా రావచ్చుగా అని అడుగుతుంది. నేనొస్తే తేడాలు జరుగుతాయి. పర్లేదా? అని అభి అల్లరిగా అనగానే, మీరు గుడ్ బాయ్ కదా, అలాంటి తేడాలు ఏమీ జరగవు. కాసేపు మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చుగా, మీరు కూడా రాత్రి నిద్రపోలేదుగా అని అంటుంది అవని. నాకు కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడు పడుకుంటే అది మళ్ళీ పెండింగ్ పడిపోతుంది. పర్లేదు, నేను చేసి పెడతాను. కాసేపు పడుకొని ఇద్దరం కలిసి చేస్తే ఎంతసేపు అవుతుంది వర్క్? సరే, లోపలికి వచ్చాక ఏం జరిగినా నన్ను తప్పు పడితే నేను ఒప్పుకోను అని అవనిని లిఫ్ట్ చేసి లోపలికి తీసుకువెళ్తాడు అభి. అభి నడుం వాల్చగా అభి గుండెల మీద ఇష్టంగా వాలి పడుకుంటుంది అవని. ఇంక మీకు ఒక్క నిమిషం కూడా నేను దూరంగా ఉండను బావా, ఉండలేను కూడా అని మనసులో అనుకుంటుంది. అవని భుజం చుట్టూ చేయి వేసి, ఏంటి మేడం, మీరే ఇలా పడుకుంది? ఇవాళ ఎక్కడో పెద్ద భూకంపం గాని తుఫాన్ గాని వస్తుందేమో అని నవ్వుతూ అంటాడు అభి. మీరు నా బావ, కాబోయే భర్త, ఇలా పడుకుంటే తప్పు కాదుగా అని ముద్దుగా అంటుంది. వెంటనే అవనిని తన మీదకి పూర్తిగా లాక్కొని, ఎలా పడుకున్నా తప్పులేదు అని అవని చుట్టూ చేతులు వేసి, పడుకో ఇంకా అని అవని తలని తన గుండెకి హత్తుకుంటాడు. అభి కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోతుంది అవని. ఇంత ప్రశాంతమైన నిద్ర బహుశా 6 సంవత్సరాల తర్వాత ఈ రోజేనేమో అవని నిద్రపోతుంది. అభి ఉన్నాడన్న ధైర్యం, ఇంక తనకే భయం లేదన్న నిశ్చింత, అభి స్పర్శ తనకంత ప్రశాంతతనిచ్చాయి. అవని నిద్రపోయిందని అర్థమై సరిగా పడుకోబెట్టి, మీ గుండెల మీద పడుకోవాలని ఉంది రండి బావా అని పిలవచ్చుగా, అంత మొహమాటం ఎందుకు అవని? నా దగ్గర నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నా మీద అన్ని హక్కులు నీకే అని అవని నుదురు మీద ముద్దు పెట్టి, చాలా భరించావు చిన్న వయసులోనే, ఇంకా చాలు, ఇంకే టెన్షన్స్ నీ దరి చేరకుండా నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అనుకుంటూ బెడ్ దిగి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. అందరూ భోజనాలు చేశారా లేదా అని వెంటనే అను గారికి ఫోన్ చేస్తాడు. మేమందరం చేశాం అభి, అవని ఎలా ఉందో అని ఆలోచిస్తూ కూర్చున్నాం. నువ్వున్నావనుకో, నువ్వు చూసుకుంటావని తెలిసినా, ఎంత కాదనుకున్నా తల్లి తండ్రి గురించి విన్నది కదా, తట్టుకోవడం కొంచెం కష్టమే. తినేసిందా తను అని అడుగుతారు అనుగారు. హా, మీ మనవరాలకి తినిపించి జోలపాడి నిద్రపుచ్చి వచ్చాను. ప్రశాంతంగా నిద్రపోతుంది. మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి మీరు కూడా అని అంటాడు అభి. హహా, జోలపాడావా, ఇంకేమైనా చేసావా నిద్రపుచ్చడానికి అని టీస్ చేస్తారు అనుగారు. మీ మనవరాలు సంగతి తెలిసి కూడా మీరు అలా అడగడం ఏమైనా న్యాయమా అమ్మమ్మ? నా మనవరాలు నిదానమైన, నా మనవడు స్పీడ్గా ఉన్నాడుగా, ఎలా అయినా మనవరాల్ని తన దారికి తెచ్చేసుకుంటాడుగా అని నవ్వుతూ అంటారు. దానికి ఇంకా టైం ఉందిలే, కొంచెం వాళ్ళ అమ్మ గురించి టెన్షన్ పడుతుంది. అది కూడా అయిపోతే అప్పుడు చెప్తాను మీ మనవరాలి పని. సరే ఉంటానమ్మమ్మ, కొద్దిగా వర్క్ ఉంది అని ఫోన్ కట్ చేస్తాడు అభి. సాయంత్రం వరకు వర్క్లో ఫుల్ బిజీ అయిపోతాడు అభి. 5 అవుతుండగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి రూమ్లోకి వస్తాడు. మంచి నిద్రలో ప్రశాంతంగా పడుకొని ఉన్న అవనిని చూసి లేపబుద్ధి కాకపోయినా ఇంటికి వెళ్ళాలి కాబట్టి తప్పక లేపుతాడు. ఇంకాసేపు పడుకుంటాను బావా అని అభి చేయి అందుకొని బొగ్గ కింద పెట్టుకొని పడుకుంటుంది. ఇంటికి వెళ్దాంలే, టైం అయింది అని అంటాడు అభి. నెమ్మదిగా కళ్ళు తెరిచి, అప్పుడే టైం అయిపోయిందా అని లేచి అభి భుజం మీద తలవాల్చి పడుకుంటుంది. 5:30 అయిపోతుందిరా, ఇంక పద వెళ్దాం. మన వెయిటింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేయాలి కదా, షాపుకి వెళ్ళి ఆ పని చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం. వెళ్ళి కాస్త ఫేస్ వాష్ చేసుకొనిరా అని బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది అవని. అవని ఫ్రెష్ అయి రాగానే, వెళ్దామా ఇంకా అని అడుగుతాడు అభి. హా అని అంటుంది అవని. అంతేనా, అలా వెళ్ళిపోవడమేనా అని అడుగుతాడు అభి. ఏ, బానే ఉన్నాను కదా అని
తనని కింద నుంచి పైదాకా చూసుకుంటుంది అవని. మొద్దు పిల్ల అని మొద్దుగా తిట్టుకుంటూ అవని దగ్గరికొచ్చి, పాపం పిల్లోడు ఒక ముద్దిద్దాం అని ఉండదు నీకు ఎప్పుడు అని ఘారంగా అంటాడు అభి. ఇక్కడ పిల్లోడు ఎవరున్నారు అభి గారు అని దీర్ఘం తీసినట్టుగా మాట్లాడుతుంది. వెంటనే అవని బొగ్గ మీద కొరికి, అభి గారు అంటే ఈసారి నుంచి బొగ్గ కొరకను, నాకు నచ్చిన ప్లేస్లో కొరుకుతా అని అంటాడు అభి. బొగ్గ రుద్దుకుంటూ, మీరేమన్నా వాంపైర్నా ఇలా కొరుకుతున్నారు అని చిరుకోపంగా అడుగుతుంది. భర్తలు ముద్దొచ్చే భార్యని ఇలాగే కొరుక్కు తింటారు. నువ్వు చాలా ఎదగాలవని పాప. ఇక ముందు ఇలాంటి టాటూలు చాలానే ఉంటాయి. ప్రిపేర్ అయిపో. అయినా నీకు తెలీదా ఏంటి ఈ విషయం అని అవని గుండెల వైపు చూస్తూ అంటాడు. అభి చూపు ఎక్కడుందో చూసి సిగ్గుపడింది తప్ప అభి మాటలు అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు అంత సిగ్గెందుకు పడుతున్నావో అని అవని పెదాల మీద చిన్న పెక్కిచ్చి, పద ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి జరిగిపోయేలా ఉంది అని అవని చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్తాడు అభి. ఇద్దరు వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ కోసం వెళ్ళి ఇద్దరికీ నచ్చిన కార్డు సెలెక్ట్ చేసి ప్రింటింగ్కి ఇచ్చేస్తారు. అక్కడి నుంచి బయటికి వస్తుండగా భార్గవి చూస్తుంది వాళ్ళని. అవనిని గుర్తుపట్టిన భార్గవి తను అభి పక్కన ఉండడం, అభి అవని చేయి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతూ రావడం చూసి, ఇదేంటి అభితో ఉంది, ఈ మిడిల్ క్లాస్ దానికి అభితో పరిచయం ఎలా అయింది, అభి కూడా అంత నవ్వుతూ తనతో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ అభి కారు తేవడానికి వెళ్ళగానే ఒంటరిగా నిలబడ్డ అవని దగ్గరికి వచ్చి, బాగా డబ్బున్న వాడిని పట్టావే అని అడుగుతుంది భార్గవి. అవని వెనక గుండా వచ్చి ఆ మాట వచ్చిన వైపు తిరిగి చూస్తుంది అవని. అక్కడ కనిపించిన భార్గవిని చూసి, నువ్వా, నీకు ఇంతవరకు ఆలోచించడం మాత్రమే వచ్చు, వల వేసి పట్టాల్సిన అవసరం నాకు రాలేదు, నా కోసం తనే దిగి వచ్చాడు, చూసావు కదా కింగ్లా ఉన్నాడు, అలాంటి మనిషి నాకు నువ్వే కావాలి అని చెప్పి నన్ను కోరుకున్నాడు. నేనేమీ ఆయన వెనక పడలేదు, ఆయనే నా వెనక పడ్డాడు. కారణమేంటో తెలుసా, నేను ఆయన మరదల్ని అని సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ చెబుతుంది అవని. వాట్, కొత్త కథ అల్లుతున్నావా? అభిరామ్ కొన్నది ఒకే ఒక్క మరదలు, అది కోమలి. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. హో, నీకు మా బావ గురించి తెలుసా? కానీ నీకు చాలా తెలియవులే. అంత లేదు, వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏంటేంటి, అభి నీ వెనక పడ్డాడా? అమ్మాయిలంటేనే ఆమడ దూరం ఉండేవాడు, అసలు ఇష్టం లేనివాడు నీ వెనక పడ్డాడు, అది మేము నమ్మాలి. వాట్ హే జోక్ అని వెటకారంగా నవ్వుతూ, మీలాంటి వాళ్ళు ఎలా వలలో వేసుకుంటారో మాకు బాగా తెలుసు. నీ ఒళ్ళు చూపించి వలలో వేసుకొని ఉంటావు. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు అదే కదా. బాగా డబ్బున్న వాడిని పట్టి ఒళ్ళు చూపించి ఎర్ర వేస్తారు. హాయిగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి చూస్తారు. అంతకంటే మీకు తెలిసిందేముంది అని అంటుండగానే ఘోమఘొయ్యమనిపిస్తుంది అవని. హౌ డేర్ యూ, నన్నే కొడతావా అని బొగ్గ మీద చెయ్యి వేసుకొని కోపంగా చూస్తుంది భార్గవి. తిక్క తిక్కగా వాగితే చెప్పుతో కొడతా. ఎలా కనిపిస్తున్నాను నీకు నేను? మిడిల్ క్లాస్ అమ్మాయిలంటూ ఎక్కువ చేస్తున్నావు. మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే అంత చులకనగా ఉందా నీకు? ఒళ్ళు కొవ్వెక్కి తిరిగేది మీరు, మేం కాదు. ఇప్పుడు చూడు, ఒళ్ళు ఎవరు చూపిస్తున్నారు, నువ్వా నేనా? ఒళ్ళంతా ఎక్స్పోజ్ చేసే డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చింది నువ్వా నేనా? నా ఒళ్ళు ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడే ఉన్నావు కదా, 2 నిమిషాలు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని గమనించు. నిన్ను చూసుకుంటూ వెళ్తున్నారా, నన్ను చూసుకుంటూ వెళ్తున్నారా అని ఒళ్ళు చూపించి వలలో వేసుకోవాల్సిన అవసరం కర్మ కూడా నాకు పట్టలేదు అని అంటుండగా కారు తీసుకొచ్చిన అభి అక్కడ భార్గవి ఉండడం చూసి దిగి వచ్చి, అవని ఏమైంది అంటూ భార్గవి మొహం చూస్తూ అడుగుతాడు. భార్గవి బుగ్గ ఎర్రగా కంది ఉండడం చూసి ఏదో జరిగింది, అవని కొట్టిందని అర్థమవుతుంది అభికి.
నేను మీకు నా ఒళ్ళు చూపించి ఎరవేశానంట. డబ్బున్న వాళ్ళని ఏదో ఒక విధంగా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వలలో వేసుకుంటారంట. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద ఇలాగే వాగింది. ఇప్పుడు మీతో నన్ను చూసి మళ్ళీ అదే వాగుతుంది. అందుకే ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాను. మరి నువ్వు చేస్తుందేంటి భార్గవి? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. అయినా నా వెనక పడుతున్నావు. మరి దానిని ఏమంటారు అని అభి అడుగుతాడు. తిను మీకు తెలుసా బావా అని అడుగుతుంది అవని. బావా అని అవని పిలవగానే భార్గవి షాక్గా చూస్తుంది. వాళ్ళు మన కంపెనీలో 5% షేర్ ఉన్న షేర్ హోల్డర్స్. వీళ్ళ బాబు మీ మామయ్య గారికి ఫ్రెండ్ కూడాలే. కంపెనీతో పట్టు సాధించవచ్చని ఎలా అయినా నాతో పెళ్లి చేయాలని వీళ్ళ బాబు ఆశపడుతున్నాడు. చాలాసార్లు నా కోసం నా వెంట పడింది. గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అది కూడా ఈవిడికి కాదు, షేర్లు క్యాన్సిల్ చేసేసి ఇచ్చేస్తున్నామని అనేసరికి వాళ్ళ నాన్న కొద్దిగా వెనక్కి తగ్గాడు. అదన్నమాట సంగతి అని అంటాడు అభి. చాలా కథ ఉంది పాప దగ్గర. ఇప్పుడేమంటావు పాప? ఆఫ్టర్ ఆల్ 5% షేర్ ఉండగానే తెగ రెచ్చిపోతున్నావు. ఒక విధంగా నువ్వు కూడా మిడిల్ క్లాస్ దానివే కదా. అందుకే కదా నా బావని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని చూస్తున్నావు. అదెప్పటికీ జరగని కల. నా బావ నాకే సొంతం అని అభి చేతి చుట్టూ చేయి వేసి చెప్తుంది అవని. నీకు ఒక విషయం చెప్పాలి భార్గవి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళ కింద నువ్వు మాట్లాడటం చాలా తప్పు. ఏ వాళ్ళకి ఆత్మాభిమానం గౌరవం ఉండవా? అందుకు ఎగ్జాంపుల్ అవనినే. అవకాశం ఉన్నా కూడా తను నా వైపు చూడలేదు. నేనే తనని ఇష్టపడ్డాను. నేనే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనని నాతో పెళ్లి కొప్పించుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాగి అవనిని అవమానిస్తే నా సంగతి తెలుసు కదా. నీకు ఇంకో ముఖ్యమైన షాకింగ్ విషయం చెప్తాను విను. అవని మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు, మా కంపెనీలో సగం వాటా షేర్స్ ఉన్న వివేక్ అంకుల్ కూతురు. ఆయనెవరో మీ నాన్నని అడుగు చెబుతాడు. అంత ఆస్తి తనకొస్తుందని తెలిసాక కూడా వద్దని తిరస్కరించింది. తను డబ్బును చూసే మనిషి కాదు. నీలాగా డబ్బు కోసం పాకులాడే మనిషి కూడా కాదు. తను నాకు కాబోయే భార్య. ఇంకోసారి తనతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. ఎదుటి మనిషిని గౌరవించి మాట్లాడటం ముందు నేర్చుకో. నీలాంటి పొగరబోతుల్ని ఎవరూ ఇష్టపడరు. మైండ్ ఇట్. ఖమ్ అవని అని అవని నడుం చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు అభి. వాళ్ళు వెళ్ళిందాక అలాగే బొమ్మలా నిలబడిపోతుంది భార్గవి. అవని భావ అని పిలవడం, అభి అవని గురించి చెప్పిన విషయం భార్గవి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా విషయం ఏంటి కనుక్కోవాలని అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరుతుంది. మీకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నట్టున్నారు బావా అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది అవని. చాలామంది ఎక్కడున్నారా అని కావాలని అడుగుతాడు అభి. అప్పుడు అని శ్రీజ గురించి అనబోయి టక్కున ఆగిపోద్ది అవని. ఒసై అవని, ఏం చేస్తున్నావే? నోరు అదుపులో పెట్టుకో అని తనని తిట్టుకొని, అంటే అమ్మాయిలు ఎక్కువ మీ వెంట పడుతున్నారు కదా, అందుకు అంటున్నాను. ఈ అమ్మాయి ఒక్కటే కదా నా వెనక పడ్డట్టు నీకు తెలుసు. ఇంకెవరు పడ్డారు? ఆహా, మామూలుగా చెప్తున్నాను. అందం ఆస్తి ఉన్న మగాడంటే అమ్మాయిలు ఎలా అయినా ఇష్టపడతారు కదా. అందులో తమరేమో ఏ అలవాట్లు లేని ఆనిముత్యం కదా. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుందని గెస్ చేశా అని అంటుంది అవని. నువ్వు మాత్రం బయటపడవే తల్లి అని అనుకుంటూ హర్ష గారికి ఫోన్ చేస్తాడు అభి. హలో అభి అని ఆయన అనగానే, రేపు షేర్ హోల్డర్స్ మీటింగ్ ఏర్పాటు చేయండి. అందరూ రావాలని చెప్పండి. అవనిని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటాడు అభి. నేను కూడా అదే అనుకుంటున్నాను అభి. అవనిని అందరికీ పరిచయం చేయాలి కదా. తను కూడా షేర్ హోల్డర్ అని అందరికీ తెలియాలి. పైగా వివేక్ కూతురని కూడా తెలియాలి. నేనే నీతో మాట్లాడదామనుకున్నాను. నువ్వే కాల్ చేసావు. ఓకే, నేను ఆ పనిలో ఉంటాను అని ఫోన్ కట్ చేస్తారు హర్ష గారు. ఇప్పుడు ఎందుకు షేర్ హోల్డర్ మీటింగ్ అని అడుగుతుంది అవని. నువ్వు ఎవరన్నది ప్రపంచానికి తెలియాలి. కనీసం అలా అయినా
వివేక్ అంకుల్ వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది కదా. తమ కూతురికి ఒక గౌరవం దొరికిందని సంతోషపడతారు. ఇవన్నీ నాకేమొద్దు. మీ భార్యగా గుర్తింపు చాలు అని అభి భుజం మీద వాలి అంటుంది. అదెలాగో ఉంటుందిలే. మొన్నటిదాకా పెళ్ళొద్దన్నావు. ముఖ్యంగా నాతో పెళ్ళికి అసలు ఒప్పుకోలేదు. ఇప్పుడు నా భార్యగా గుర్తింపు ఉంటే చాలు అంటున్నావు. చాలా డెవలప్ అయ్యావు. అవునమ్మా. నేను ఆడపిల్లని. నాకు కూడా అందరిలాగా మంచి భర్త రావాలని, మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరికలు ఆశలు ఉంటాయి. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివే. మొన్నటిదాకా నాన్న అమ్మ గురించి టెన్షన్. అమ్మకేదన్నా అయితే ఆరుని ఎవరు చూసుకుంటారు అన్న భయం. బాధ్యతలు నా కోరికల్ని అణిచివేశాయి. మీరు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ మొత్తాన్ని మార్చేశారు. నా ఆలోచనలను మార్చేశారు. నా బాధ్యతను మీ బాధ్యతగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా చిన్నప్పుడే మన బంధం ముడిపడిందని తెలిసినప్పుడే పూర్తిగా ఇంక నేను మీకు బందీ అయిపోయాను. ఇంకా ఒక్క నిమిషం మీకు దూరంగా ఉండాలని నాకు అనిపించడం లేదు. ఇప్పుడు అమ్మ గురించి చిన్న టెన్షన్ తప్ప ఆరు గురించి టెన్షన్ లేదు. నాన్న వాళ్ళ గురించి టెన్షన్ లేదు. అందుకే మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది. 2 రోజుల్లోనే నాలో ఇంత మార్పు వచ్చిందని మీరు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నారా అని అడుగుతుంది అవని. వాళ్ళు వెళ్తుంది లోన్లీ ప్లేస్ కాబట్టి కార్ ఆపేసి, ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావుగా, లాస్ట్లో ఏమొచ్చింది? నిన్ను తప్పుగా అనుకోవడమేంటి? అప్పుడప్పుడు క్రాక్ ఏమైనా వస్తుందా నీకు అని కోపంగా అంటాడు అభి. కథ కొనసాగుతుంది. ఈ పిల్లకి ఎప్పుడు క్రాకే కదా. మరేం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.